జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 73,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 5 సంవత్సరాల కాలంలో గోరు ముద్ద బడ్జెట్ 7,244 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 2019-20లో 979 కోట్లు ఉన్నటువంటి ఆ యొక్క బడ్జెట్ 2021కి 1,187 కోట్లయింది, 21-22కు 1,840 కోట్లయింది, 22-23కు 1,548 కోట్లయింది, 23-24కు 1,689 కోట్లయింది. ఇవి వాస్తవాలు చెక్ చేసుకోండి. దీంట్లో కేంద్ర కాంట్రిబ్యూషన్ అంటే ఉండండి, మేము కాదనట్లేదు, అందులో తీసేయండి. మిగతా వింటున్నాయి చెప్పండి. వాళ్ళు గుడ్లు ఎన్ని రోజులు పెట్టామన్నారు, మేము ఎన్ని రోజులు పెట్టాం, మెను ఏమేమి ఇవ్వాలన్నారు, మేమేమేమి మెను పెట్టాం, ఈ 6 రోజులు మెను ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు. పారదర్శకంగా అన్ని స్కూళ్ళల్లో హాస్టల్స్లో అవి డిస్ప్లే చేసిన పరిస్థితి మనం చూసాం 5 సంవత్సరాల కాలంలో. నాడు నేడు కింద మొదటి విడత 15,715 స్కూళ్లలో 3,669 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రెండో విడత 22,344 స్కూళ్లలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వెరసి 11,669 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు 1,306 కోట్ల రూపాయలతోటి 9,52,925 ట్యాబ్లు బైజూస్ కంటెంట్ తోటి లోడ్ చేసి అందించడం జరిగింది. 6వ తరగతి నుంచి ఆ పైన 838 కోట్లతోటి ప్రతి తరగతిలోనూ 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఐఎఫ్ఈలు, అట్లాగే ప్రాథమిక పాఠశాలలో 45,000 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఈరోజు మీరు తప్పించుకొని తిరుగుతున్నటువంటి పథకం తల్లికి వందనం, అమ్మఒడి కార్యక్రమం ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 4 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2019-20లోనే ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. 42,33,098 మంది తల్లులకు 6,349 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2021లో మళ్ళా 44,48,000 మంది అంటే 2 లక్షల తల్లులు మళ్ళీ పెరగడం జరిగింది. 6,673 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించడం జరిగింది. కేటాయించి వాళ్ళ అకౌంట్లో కొట్టడం కూడా జరిగింది. 21-22లో 42,62,419 మంది లబ్ధిదారులకు 6,393 కోట్ల రూపాయలు. అట్లాగే 22-23కు 42,61,965 మంది తల్లులకు 6,392 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 4 సంవత్సరాల్లో 25,800 కోట్ల రూపాయలు ఒక్క అమ్మఒడి పథకం ద్వారానే కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కనపట్లేదా ఆ పత్రికలకు? అంత పెద్ద పెద్ద మరి అభాండాలు వేస్తూ చట్టుబండాలని చెప్తుందని దాన్ని తయారు చేసామని చెప్తూ మీరు రాస్తూ ఉంటే కొంచెమైనా కూడా మనస్సాక్షి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ఎందుకు అడగట్లేదు? ఒకవేళ మరి మేము సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు అంతకన్నా బాగా చేస్తారు అని చెప్పి మీకు ఆశ ఉంటే మరి ఈ సంవత్సరంలో కేటాయింపులు, తల్లికి వందనం కేటాయింపులు చేయడానికి జంకి వెనకంజ వేసి ఎన్ని వేల కోట్లు దానికి అవసరమో కూడా నోటి లెక్కలతో చెప్పగలిగే పరిస్థితి ఉన్నా కూడా బడ్జెట్ పెట్టకుండా, బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా, బడ్జెట్లో పొందుపరచకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొదటి సంవత్సరంలోనే బడ్జెట్ పెట్టనీకి చేతకాక వెనక తగ్గితే మీరు ఈ యొక్క విద్యలో సరికొత్త విప్లవం తీసుకొచ్చినటువంటి దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, పనులు, ఇవన్నిటి మీద మీరు విమర్శలు చేస్తూ పత్రికలు అండగా చెలరేగిపోతూ ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మరి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ముఖ్యంగా విదేశీ విద్య అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది పేద ప్రజలకు. మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్, గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, వారికి మరి భూములు చౌకగా అందించి మరి వారికి దారాదత్తం చేసినప్పుడు
ఆ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్లో పేద ప్రజలకు చదవడానికి ఒక వెసులుబాటు కల్పించాలనే ఒక ఆలోచన మీరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే ఆయన దార్శనికత. ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, దీన్ని కూడా మీరు రద్దు చేస్తారా? ఈ యొక్క బ్రౌన్ ఫీల్డ్లో యూనివర్సిటీల్లో, గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల్లో 30%, బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలో 70% కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశాం. ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి ప్రైవేట్ యూనివర్సిటీస్లో గత 2 సంవత్సరాల్లో సుమారు 6,996 సీట్లు 2 సంవత్సరాల్లో పేద ప్రజలకు, పేద పిల్లలకు అందించడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అపోలో యూనివర్సిటీలో కానివ్వండి, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, సెంచూరియన్ యూనివర్సిటీ కానివ్వండి, మోహన్ బాబు యూనివర్సిటీలో కానివ్వండి, SRM ఏపీ 2022-23లో 531 సీట్లు, 2023-24లో 489 సీట్లు, VIT ఏపీలో 1,262 సీట్లు, 1,263 సీట్లు 2 సంవత్సరాలు కాను మొత్తంగా 6,996 సీట్లు కౌన్సిలింగ్ ఫీజుకి ప్రభుత్వం భరిస్తూ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా వారికి అవకాశం కల్పించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ NEPలో భాగంగా ఆ ఆలోచన విధానాన్ని, ఆ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్, వీటన్నిటి కూడా ప్రవేశపెడుతూ విద్యారంగంలో సంస్కరణలు చేసి దేశానికి తలమానికంగా నిలిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా విద్యారంగాన్ని అప్పుడు అనేక మంది దీని గురించి మెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఊటంకిస్తా ఉన్నాను. ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది. కేంద్ర పాఠశాల విద్యాశాఖ అక్షరాస్యత కార్యదర్శి సంజయ్ కుమార్ గారు అనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఇప్పుడున్నారు వారు కూడా వారి కితాబు ఇవ్వడం జరిగింది. అంతేకాదు అనేకమైనటువంటి మరి విద్యాశాఖ అధికారులు, ముఖ్యంగా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, హర్యానా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ నికోబార్, డామన్ డయ్యు, దాదర్ నాగర్ హవేలీ వీళ్ళందరూ కూడా మన సంస్కరణలు మరి వైసీపీ ప్రభుత్వం మరి అమలు చేసిన సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇన్ని చేసిన మరి ఈ విద్యారంగంలో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. ఆలోచన చేయండి. పేద ప్రజలకు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఈ యొక్క విద్యను, నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ విద్యను దూరం చేయొద్దండి. మీకు నారాయణ, చైతన్య వాటి మీద ప్రేమ ఉండొచ్చు. ఈ PPP మోడు మీకు చాలా ఇష్టమైన మరి ఒక మోడస్ ఆపరండి అయి ఉండొచ్చు. దయచేసి విద్యారంగానికి దాన్ని పులమొద్దండి, విద్యారంగానికి దాన్ని తీసుకురావద్దండి. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. విద్య కావాలి కానీ విద్య కొనాలి అనే ఆలోచన నుంచి బయటికి రండి. ఈ యొక్క జాతీయ విద్యా విధానం అమల్లో మీ వైఖరిని స్పష్టంగా చెప్పండి. ఏంటి మీరు ఈ విద్యా విధానానికి మీరు వ్యతిరేకమా, ఇది ఆంధ్రప్రదేశ్లో అమలు చేయరా అనే విషయం మీరు చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మరి ఎప్పుడు చేస్తారో చెప్పండి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే పనిని పక్కన పెట్టి అందు నుంచి ప్రజలను మరి పక్కదో పట్టించాలని చెప్పి ఈ విధంగా అర్థం లేని విమర్శలు చేస్తూ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను దూరం చేసే కార్యక్రమానికి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పుకుని మేము మనవి చేస్తూ ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని మంగళం పాడే కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల గురించి చెప్పాలంటే ఏమీ లేదు. దాని మీద ఒక వైట్ పేపర్ చెప్పమంటారా? ఒక సూపర్ సిక్స్ మీద 2 నెలల్లో ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలా, ఏం జరిగింది ఏం కదా. ఇదే వైట్ పేపర్. సూపర్ 6 అమలు ఇదే. ఈ రాష్ట్రంలో 2 నెలల కాలంలో సూపర్ 6 అమల్లో శ్వేతపత్రం. ఇంత
ఇంతకుమించి ఏమీ లేదు. ఎప్పుడు మారలేదు. యాక్చువల్గా నేను 2019 నేను చెప్తాను చూడండి. కరోనా టైంలో జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో కరోనా టైంలో మార్పుల్ని ఒకసారి చూడాలి. కరోనా టైంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మార్పులు, కరోనా టైంలో ప్రైవేట్ పాఠశాలలో ఈ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఫీజులు ఖచ్చితంగా వసూలు చేయకూడదు, మీరు పాఠాలు చెప్పలేదనే కార్యక్రమం వలన చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల దగ్గరకు వచ్చినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. దీనికి ఒకసారి గమనించండి. ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో మళ్ళా ఈ ఏవైతే మార్పులు చేర్పులు జరిగాయో ఈ మార్పులు చేర్పులు మళ్ళీ వాటిని తిలోదకాలు ఇస్తూ వాటిని అన్ని ఆపే కార్యక్రమం చేస్తూ టీచర్లకు ట్రైనింగ్ అన్నీ ఆపేస్తూ ఈరోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇది జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతాడు.